ప్రాంతం తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గాని, అదేవిధంగా విజయవాడ ఎంపీ చిన్ని గాని. వీళ్ళిద్దరి మధ్య రేగుతున్నటువంటి రాజకీయ దుమారం గాని, అవినీతి ఆరోపణలు గాని ఎలా చూస్తున్నారు అసలు ప్రజలు? నేను కూడా ఈ మధ్య దాని మీద కామెంట్ చేయటం జరిగిందండి. ఇప్పుడు జనరల్‌గా ఒక ఎమ్మెల్యే అంటే దాదాపు ఆ నియోజకవర్గంలో 2,00,000 చిల్లర ఓటర్సే ఉంటారు. అంటే జనాభా వచ్చినట్టు 3,00,000 ఉంటారు. ఒక పార్లమెంట్ సభ్యుడికి 7 నియోజకవర్గాలు ఉంటాయి. అంటే దాదాపు 20,00,000 జనాభా ఉంటారు. వీళ్ళు జవాబుదారీతనంగా పనిచేయాలి. ఒకళ్ళు పార్లమెంట్లోనూ, ఒకళ్ళు అసెంబ్లీలో ఉండి ప్రజల తరపున రిప్రజెంటేషన్ చేయాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంది. వీళ్ళ పరిస్థితులు ఎట్టయినంటే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక శాసనసభ్యుడు కానివ్వండి, పార్లమెంట్ సభ్యుడు అంటే నేను చెప్ప వీళ్ళకి ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది. ఏ రకంగా అంటే వచ్చిన దగ్గర నుంచి ఏ రకంగా దోసుకుందాం, ఏ రకంగా సంపాదించుకుందాం, ఈ సంపాదన దగ్గర తేడాలు వచ్చేస్తుంది. నాకెంత నీకెంత అనే ఓటాలు పక్కన జరుగుతూ ఉన్నాయి. ప్రతి చోట కూడా జరుగుతున్నాయి. సరే ఒకళ్ళు ఎక్కువ తక్కువ కొంతమందికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అక్కడ అది ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గం. ఈ ఎంపీగా నేనే టికెట్ ఇప్పించా, నేనే చేశాను, జనరల్గా ఆధిపత్యం ఎక్కువ చేసినట్టున్నాను. నాకు అర్థమైంది అది. అక్కడ కూడా మరి అక్కడ ఎమ్మెల్యే గారు కూడా మరి చదువుకున్న వ్యక్తే. మరి ఆ చదువుకున్న వ్యక్తి దగ్గర మరి వీళ్ళిద్దరికీ ఎక్కడ వచ్చిందంటే అనుకుంటున్నాను నేను. ఆయన మీద ఈయన మీద అభియోగాలు చేసుకోవటం ఒకటి. అసలు ఒక ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా ఎంపీ ఎట్లా వెళ్తాడంటే ఎంపీ విధులు ఏంటి అసలు? ఒక పార్లమెంట్లో వీళ్ళు భారతదేశం మొత్తం గురించి మాట్లాడే హక్కు వాళ్ళకు ఉంది. ఒక ఎంపీకి ఎక్కడేం జరుగుతుందో అప్డేట్ తెలుసుకోవాలి. అది పార్లమెంట్లో చర్చలు జరపాలి. ఒక చట్టం తయారు చేసే దాంట్లో వీళ్ళ బాధ్యత వహించాలి. లేదు ఖాళీగా ఉంటే ఏదైనా ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ఎంప్లాయ్మెంట్ కోసం కేంద్రం నుంచి అయినా నిధులు తీసుకురావటం, ఫ్యాక్టరీ ఏదో ఒక ఫ్యాక్టరీ పెట్టి ఇండస్ట్రీ తీసుకురావటం, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్గా నిధులు తీసుకురావటం వీళ్ళ బాధ్యతలు అట్లా. మరి ఏంటో ఇక్కడే ఆఫీసులు పెడతారు. పోలీస్ స్టేషన్కి వాళ్ళే, మట్టిలో వాటాలు వాళ్ళే, బూడిదలోని వాటాలు వాళ్ళే, ఇసుకలోని వాటాలు వాళ్ళే. వీళ్ళు ఏమిటంటే మేము డబ్బు ఖర్చు పెట్టాం కాబట్టి వచ్చిన దగ్గర నుంచి నేను సంపాదించుకోవాలి. దీన్ని వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రాజకీయ పార్టీలు కూడా డబ్బు ఉన్నోడే కావాలి ఎమ్మెల్యేలు. వాళ్ళ గుణగణాలు ఏంటి అసలు పరిస్థితి తెలుసుకునే పరిస్థితి లేదు. ఎవరో వాళ్ళు 2 బ్యాగులు తీసుకొస్తే చాలు వాడికి ఒక ఎంపీ సీటు ఇవ్వటం మొదలుపెట్టారు. వాడు వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకునే పరిస్థితిలో లేరు అసలు. వీళ్ళు రేపు పార్లమెంట్కి పంపిస్తే మన పార్టీ పరిస్థితి ఏంటి, రేపు పొద్దున్న మన గౌరవం ఉంటుందా, మన పార్టీని తాకట్టు పెడతారా అనే ఆలోచన కూడా లేదు ఇక్కడ. వాళ్ళు ఏం చేశారని నిన్నటి దాకా మనకు అనవసరం. మనకి ఈరోజు డబ్బులు తెచ్చి డబ్బు గెలిస్తే చాలు అనే ఆలోచనతో పార్టీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇట్లాంటివి తయారవుతాయి. ఇప్పుడు ఏమైంది అక్కడ క్లియర్గా డైరెక్ట్గా చెబుతున్నాడు ఎమ్మెల్యే గారు. ఇంత మటుకి పార్టీ నాకు అధికారంలో ఉంది, దాని మీద ఏమి కలగ చేసుకున్నట్టు నాకు కనపడలా. ఇప్పుడు కూడా స్టిల్ ఈ రోజుకి కూడా మళ్ళీ ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, మళ్ళీ లండన్ వెళ్ళినట్టు ఉన్నారు ముఖ్యమంత్రి గారు. మరి ఇక్కడ పార్టీ కూడా మరి ఎంత మటుకి డిసిప్లిన్ కమిటీ ఒకటి ఉంటుంది, రాష్ట్ర పొలిట్ బ్యూరో ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, రాష్ట్ర పార్టీ ఉంటుంది. ఈ పార్టీకి ఏదో రకం ఒక ఆలోచన తీసుకొచ్చి నాయకుడు వచ్చినందుకు పెడతారు. మరి ఇప్పుడు ఏంటో ఏం జరుగుతుందో కూడా తెలియదు. అయితే ఇక్కడ జరుగుతుంది ప్రభుత్వం పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ రేషన్ బియ్యం పేదవాడికి ఇచ్చే ఆ బియ్యం అమ్ముకొచ్చి జిల్లా మొత్తం అమ్ముతున్నారు. ఆ మనిషి డబ్బులు ఇచ్చాడు. ఇది ఎవరు ఇచ్చారు? ఎంపీ గారు ఇప్పించారు. ఈ డబ్బుతో మేము కొన్నాము, కొన్ని మున్సిపాలిటీ గెలిచాము అని చెప్పి డైరెక్ట్గా ఎమ్మెల్యే గారు చెప్పాడు. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తే ఇది సుమోటోగా తీసుకోవాలి. యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ పత్రికల్లో వచ్చి టీవీల్లో ఎంత వస్తాయి. మరి వీళ్ళు కూడా నిద్రపోతున్నారో మనకు తెలియదు. అసలు ఒకటి చెప్పవసరం, అది ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. అక్కడ పరిస్థితి అట్లా ఉంది. అది కేంద్ర ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఇమీడియట్గా రంగంలో దిగాలి. అక్కడ పరిస్థితి అది అట్లా ఉంది. సరే ఎంపీ గారికి నేను డబ్బులు ఇచ్చానని చెప్పి బ్యాంక్ అకౌంట్లు చూపిస్తున్నాను, అది కరెక్టా కాదా? మొత్తం నేనే పెట్టాను ఖర్చు అంటాడు ఈయన. అసలు వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చినంత డబ్బు?
నేనేమంటానంటే ఒక సిట్టింగ్ జడ్జి గారితో నిజాలు బయటికి రావాలంటే, ప్రజలకు అర్థం అవ్వాలంటే వీళ్ళతో ఓట్లు ఇవ్వాలా. డాక్టర్ కేఎల్ రావు గారు నిర్వహించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం అది. ఆయన కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండి విజయవాడ అంటే భారతదేశం మొత్తం మీద ఒక గుర్తింపు ఉంది. అలాంటి విజయవాడలో ఈ రకంగా జరుగుతుందంటే ఇవాళ పార్టీ ఏ రకంగా తీసుకోవాలి, సిట్టింగ్ జడ్జి చేసి ఇమీడియట్గా తప్పు ఉంటే ఇమీడియట్గా పక్కన పెట్టే పరిస్థితి తీసుకురావాలి. అట్లాగే శాసనసభ ఒకళ్ళు చేస్తే కాదు, ఇద్దరి మీద ఏ ఒక్కళ్ళు చేసినా మళ్ళీ తప్పే. ఒక ఎమ్మెల్యే మీద చేసినా తప్పే, వీళ్ళ మీద చేసిన ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరిది అసలు ఎక్కడ తప్పు ఉంది ఇది ప్రజలకు తెలియజేయాలి. సిట్టింగ్ జడ్జితో చేపిస్తారు. ఎవరి ఆరోపణలు నిజం చేసేయి. ఇది ఎవరు చేయాలి? మళ్ళీ సిట్ అయితే పార్టీ గవర్నమెంట్ ఉన్నాం కాబట్టి ఇప్పుడు నమ్మకాలు పోయిస్తున్నాయి, అభియోగాలు చేస్తుంటే జనమే నిజంగానే నిజమేనేమో అనుకుంటారు. అట్ట కాకుండా మనం నిజాయితీగా ఉన్నామని తేల్చాలి అంటే నా పార్టీలో మేము ఒకప్పుడు చంద్రబాబు గారు చేశాడు. ఇదే లెక్కల మీద వచ్చినప్పుడు నేను శాసనసభ్యులుగా ఉండగా లెక్కర్ ఎమ్మెల్యే అమ్ముతున్నారు అని చెప్పి లెక్కర్ ఎమ్మెల్యేల పేర్లు అసెంబ్లీలో చదివాడు. ఆయన పేర్లు తీసుకొచ్చి ఆ రోజులు పోయినాయి. అది ఎన్టీఆర్ గవర్నమెంట్. అది లెక్కర మీరు దీంట్లో మీరు ఉన్నారు అని చెప్పి పేర్లు చదివాడు. లిక్కర్ స్కామ్లు ఎట్లున్నాయి మీ పేర్లు వచ్చినాయి కబడదారని అసెంబ్లీలో చదివాడు. 99 దాకా అదే నేను చెప్తాను. ఎన్టీఆర్ ప్రభుత్వం, ఎన్టీఆర్ పాలసీలు ఎన్టీఆర్ నడిచినాయండి. 99 తర్వాత బాబు గారి ప్రభుత్వం వచ్చేది ఆయన ఆలోచనలు వచ్చేసింది. మరి ఆయన ఆలోచనలు మారుతూ ఉండదు, నాయకుడు ఉంటుంది తేడా. కానీ పార్టీ పాలసీలు కూడా మార్చేసాడు ఆయన. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ ఎలాంటిదంటే ఆ పెట్టిన టైం కానివ్వండి, ఆ పార్టీకి విధి విధానాలు కానివ్వండి, ఆ చేసిన సంస్కరణలు కానివ్వండి తరతరాలుగా ఉపయోగపడి ఎవరు మర్చిపోలేరు. అట్లాగే పార్టీ యంత్రాంగాన్ని కూడా అట్లానే తయారు చేశారు. అట్లానే పార్టీ నాయకులను కూడా తయారు చేశారు. ఇప్పటికీ అదే ఆ పార్టీ బతుకుతుందంటే కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఓడినా 10 ఏళ్ళు అధికారంలో లేకపోయినా మళ్ళీ తిరిగి తిప్పుకుంటుంది ఆ పార్టీ. కారణం అదే. మరి ఎందుకు ఆలోచిస్తున్నానో అర్థం కావట్లా, ఆ మార్పు రావట్లా. ఆయన వచ్చేదాకా బాధపడతాడు, కష్టపడతాడు, కానీ ఉపయోగం ఎట్టుందంటే ముద్దబ్బాయి 24 గంటలు చదువుతాడు, ఫెయిల్ అవుతాడు అన్నట్టుంది. ఇప్పుడు తెలుగులోడు ఏం చేస్తాడు, దాదాపు చదువుకుంటాడు, వెళ్ళి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు, 14 చదవడు. ముద్దబ్బాయి 24 గంటలు చదువుతాడు కానీ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతాడు. ఈ చంద్రబాబు గారి పరిస్థితి 18 గంటల పని చేస్తాడు, ఎలక్షన్ వచ్చినట్టు ఓడిపోతాడు. కారణం ఏంటంటే ఇయే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పట్టించుకోడు, పార్టీ ఏం చేస్తుందో తెలీదు, పార్టీ కార్యకర్తలను పట్టించుకోడు. ఎవడకాడు ఈ దళారీ వ్యవస్థలు వచ్చేసి వాళ్ళు దూసుకుంటారు, వెళ్ళిపోతారు, పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెడతారు. ఎలక్షన్ వచ్చినట్టుకి వీళ్ళు ఎవరు పట్టించుకోరు. పార్టీ కార్యకర్తలు వాళ్ళకి ఏం పని అండి? వస్తున్నారు, దోపిడీ చేసుకుంటున్నారు, వాళ్ళ మీద పెత్తనం చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. అదేమైనా గట్టిగా మాట్లాడితే మేము ఈ పార్టీలు మానం, నా చచ్చినా బతుకైనా ఈ పార్టీయే అంటారు. మీ బోర్డు వాళ్ళు పిలిచి అడిగితే టికెట్ వచ్చిన తర్వాత కూడా అదే చెబుతారు. మళ్ళీ తర్వాత ఒక్కడు మళ్ళీ ఆడేస్తాం ఆడదే వస్తారు. మరి అట్లాంటి మీరు ఎందుకు తెస్తున్నారు? ఈ పార్టీకి అవసరంలా, టీడీపీకి. అదే ఆ పార్టీ పరిస్థితి. కాబట్టే ఇవన్నీ ఉత్పన్నం అవుతున్నాయి. కానీ అతనికి ఆయనకి ఏమవుతుందంటే దీని మీద మరి ఆ శక్తి చాలట్లేదేమో నాకు అర్థమైంది. నిజంగా ఆయనకు ఇప్పటికైనా పార్టీని బతికించాలి, నిజంగా ప్రజలకు చెప్పాలి, సమాధానం చెప్పాలి, మన పార్టీ నిజాయితీ పార్టీ అనుకుంటే ఏం సిట్టింగ్ జడ్జి చేయాలి ఇద్దరికి కూడా. ఇప్పుడు మైలవరం ఇష్యూలు కూడా అంతే, తిరువురు ఇష్యూ కూడా అది పక్కనే ఉన్నాయి రెండు. సిట్టింగ్ జడ్జి చేయించండి, ఎంక్వైరీ చేయించండి. ఇప్పుడు జోగి రమేష్ గారి మీద అయినా అంతే. మీరు సిట్ చేశారనుకోండి, రేపొద్దున అధికార పార్టీ కాబట్టి మీకు అనుకూలంగా చేశారు అధికారులు అంటారు. అందుకని సిట్టింగ్ జడ్జి చేశారనుకోండి, ఈ రెండు ప్రజలు నమ్ముతారు.